నమస్తే గురుగారు. మా బాబుకి ఆటిజం ప్రాబ్లం ఉందండి. థెరపీస్‌కి వెళ్తాడు. కానీ మాటలు రావట్లేదు. ఎన్ని పూజలు చేశాము, హోమాలు చేశాము. ప్లీజ్ దయచేసి ఉపాయం చెప్పగలరు. అబ్బాయికి కాస్త తేనె తినిపించండి. అబ్బాయికి సంగీత విద్య నేర్పించండి. అబ్బాయిని స్పోర్ట్స్‌లో పెట్టండి. అంటే వాళ్ళు ఆడేటువంటి స్పోర్ట్స్‌లో పెట్టండి. వాళ్ళు మంచి నైపుణ్యం పెరుగుతుంది. కాబట్టి ఆటిజం ఉన్న వాళ్ళతో మనం తరచుగా ఎక్కువగా వాళ్ళతో గడకుండా సొంతంగా వాళ్ళు నిర్ణయం తీసుకునేట్టుగా ప్రవర్తించాలి. దూరంగా ఉండి అబ్జర్వ్ చేయాలి. అలాంటప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తేనె పెట్టడం వల్ల మంచి వృద్ధి పెరుగుతుంది. తేనె దానం ఇవ్వడం వల్ల మంచి వృద్ధి కలుగుతుంది. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం పాలన చేయడం వల్ల పిల్లల్లో మంచి నైతికత, మంచి ఆటిజం నుంచి బయటపడి సంపూర్ణటువంటి బుద్ధి విజ్ఞానవంతులయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మీ ఒక్కళ్ళకే కాదు, చాలామంది సమస్య ఇది. తప్పకుండా మీరు దాని గురించి ఆలోచన చేయండి. మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు మీ పిల్లవాడికి మంచి జ్ఞానవంతులు అవుతారని ఆశీర్వదిస్తూ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.